మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికలకు కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించబోతున్నారు. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచి ఎన్నికల ప్రచారం ఆరంభించనున్నారు. కరీంనగర్ కథన భేరికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రెడ్డిక కరీంనగర్ కథనాభేరి సభకు చొప్పదండి నుంచి భారీగా ప్రజలు బయలుదేరి వెళ్తున్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సందీప్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. సందీప్, గుడ్ ఈవినింగ్. అప్డేట్స్ ఏంటి? కొత్తగా సమర శంకరావానికి పూర్తిగా సిద్ధమైంది. ఎక్కడికక్కడ చొప్పదండి నియోజకవర్గంతో పాటు ఇటు జగిత్యాల, అలాగే మల్యాల్, కొడిమ్యాల మండలం నుంచి ఇటు వేములవాడ నియోజకవర్గం, మేడిపల్లి, కతలాపూర్ మండలం నుంచి కూడా ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరి వెళ్లారు, ఇంకా వెళ్తున్నారు కూడా. దాదాపు మరొక గంటలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలు మాట్లాడబోతున్నారు? గత 3 నెలల కాలంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను మనం చూస్తూనే ఉన్నాం. కరెంటు కటకటతో పాటు మనము ఇటు పూర్తిగా రైతులకు నీటి కటకట కూడా మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ గారు ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తొలి పార్లమెంటరీ సంబంధించి తొలి శంకరావం మొదటి నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ వేదికగా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో కూడా ఇవాళ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మరొకసారి వేదికైంది. ఈ క్రమంలో కేసీఆర్ గారు ఎటువంటి అంశాలు మాట్లాడబోతున్నారు, ఏం జరగబోతుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు మనం ప్రస్తుతం చూస్తున్నాం. దాదాపు ఒకటే గ్రామానికి సంబంధించి వీళ్ళంతా కూడా దాదాపు ఒక 100 మందికి పైగా వివిధ వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నారు. వారంతా కూడా ప్రస్తుతం ఆ చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి సంబంధించిన వారు. వీరంతా కూడా మరి మరొక గంటలో అధినేత కేసీఆర్ గారి ప్రసంగం ఉండబోతోంది. ఎటువంటి అంశాలు మాట్లాడతారు, మరి వీళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రజానికం యావత్తు తెలంగాణ ప్రజానికం కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనేది ఆసక్తి నెలకొంది. ఒకసారి మాట్లాడదాం. మరొక గంటలో కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. మరి చాలా ఆసక్తిగా ఉన్నారు అంతా కూడా. ఇప్పటికే పలు వాహనాల్లో భారీ ఎత్తున కూడా బయలుదేరారు. మరి ఏమంటారు? ఈ రోజు కరీంనగర్ లో జరగబోయే కథనబేరి సభ కేసీఆర్ గారు రాక కొరకు కరీంనగర్ జిల్లా మొత్తం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గడిచిన 3 నెలల్లో కాంగ్రెస్ పాలన అంటే ఏందో చూసిండ్రు. ఏదో మార్పు అని చెప్పి అబద్దాలతో మభ్యపెట్టి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక 3 నెలలకే కాంగ్రెస్ మార్కు పరిపాలన ఏందో చూపించారు. ఈ 3 నెలల కాలంలోనే ప్రజలు అరిగోసపడుతున్నారు. ఏ రంగంలోనైనా ప్రతి దాంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కసిగా ఉన్నారు ప్రజలు. కారు గుర్తు మీద ఓటేసి వినోదాన్ని పార్లమెంట్ పంపాలి, ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత 10 ఏళ్ల పరిపాలనకి ఈ 3 నెలల పరిపాలనకి కంపారిజన్ చేసుకుంటే ఎన్నో వ్యత్యాసం. ఆయన ఉన్న నీళ్ళకి కరువు లేదు, కరెంటుకి కరువు లేదు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కరువు వచ్చింది, నీళ్ళకి కరువు వచ్చింది. ప్రజలు అన్ని రంగాల్లో, మంత్రులు కూడా మొత్తం అన్ని రంగాల్లో విఫలమైంది. వాళ్ళు మంత్రుల భాష చూస్తున్నారు, ముఖ్యమంత్రి భాష చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే విధంగా ఉన్నది. ఇక మేము వచ్చినాం ఇంకేమో చేస్తున్నామని చెప్పి ఏం లేదు. ప్రజలందరూ మాత్రం కసిగా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి. అలాగే బండి సంజయ్ గారు కేవలం మతం పేరు చెప్పుకొని రాజకీయ పబ్బం గడుపుకున్నాడు తప్ప వేరేం లేదు. ప్రజలు గతసారి ఎన్నికల్లో మభ్య పెట్టడం వల్ల మోసపోయినరు. ఇప్పుడు ఆ మభ్య పెట్టే మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బండి సంజయ్ ఈ 5 ఏళ్లలో చేసింది శూన్యం. కరీంనగర్ జిల్లాకి వినోదాన్ని గెలవడం కరీంనగర్ పార్లమెంటు పరిధికే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మేధావి వర్గం ప్రజలు గుర్తించారు. కనుక వినోదానికి వన్ సైడ్ గా ఓటేసి గెలిపించడానికి ప్రజలందరూ ఆతృతతో చూస్తున్నాం. మేము కూడా కరుడుగట్టిన తెలంగాణ వాదులందరూ కూడా ఇలా ఏకమై తెలంగాణ వాదాన్ని మరోసారి పార్లమెంట్ దాకా వినిపించాలి, ఢిల్లీలకు తాకాలి, ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి కసికొద్దేస్తున్నారు.
ఇలా కరీంనగర్కు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి మేము కూడా కేసీఆర్ గారిని ఎప్పుడెప్పుడు చూస్తామన్న ఆతృతతో ఉన్నాం. వారు ఏం మాట్లాడతారో అని చెప్పి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. వినోదన్న గారిని గెలిపించడం మాత్రం తథ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఉద్యమ సైనికుడై ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే మరి ఇప్పుడు వినోదన్న గారు గెలవడం ఎంతో ముఖ్యమని చెప్పి గ్రహించారు. మేము కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే విపరీతమైనటువంటి సంతృప్తి అండి. వినోదాన్ని ఎప్పుడే ఓటేస్తాం, ఎప్పుడు గెలిపిస్తాం, ఈ కాంగ్రెస్కి ఎప్పుడు బుద్ధి చెప్తాం. అప్పుడు కాంగ్రెస్కి ఏదో మభ్య పెట్టినరు, వాళ్ళు ఏమో మాటలు చెప్పారు, ఏదో మోసపోయి ఓటేసినాం, గోసపడుతున్నాం. ఇలా ఆ గోస పోవాలంటే ఇలా కారు గుర్తుగా ఓటేయాలనే విధంగా కింద చదువు లేనటువంటి పబ్లిక్ చెప్తున్నారు. ఇలా గ్రామాలలో బ్రహ్మాండంగా ఉంది. వినోదన్న గెలుపు మాత్రం ఖాయం. మరి కాసేపటి దాదాపు ఒక గంటలో అధినేత ప్రసంగించబోతున్నారు. మరి ఏమనుకుంటున్నారు మీరు? ఎట్లా ఉండబోతోంది? ఇప్పటికే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి డిఫరెన్స్ భేదాలు మీరు ఇప్పటికే గమనించుంటారు. ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలోని ఈ గత 3 నెలల్లో జరుగుతున్న అక్రమాలు, వాళ్ళు చేసే శాస్త్రాల నుంచి కాంగ్రెస్ చేసే శాస్త్రాల గురించి చూస్తే గిట్ట వాళ్ళు 6 గ్యారెంటీలతో సొంత గ్యారెంటీలు 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 6 గ్యారెంటీలు చేసింది వాళ్ళు ఏమీ లేదు, అంతా శూన్యం. కరెంటు బిల్లులు అంటున్నారు, మండలాఫీసులో పొండి తిరుగుతున్నారు, అందులో జీరో బిల్లులు వచ్చలేదు, అందరు బిల్లు కట్టాల్సిందే ఉంది. మళ్ళీ బస్సులది అన్నారు, బస్సులది కూడా ఏమీ జరిగేదట లేదు. అందుకనే ఈ కరీంనగర్ గడ్డ మీద సింహ గర్జన చేసిన కేసీఆర్ గారు సొంత గడ్డ పైనకి కరీంనగర్ బిడ్డ వస్తున్నారని చెప్పి ఆసక్తితోని వందలాది మందిగా, దాదాపు ఒక విలేజ్ కి 100 మంది దగ్గర ఒక 6,000 మంది మల్యాల మండలం నుంచి కదిలి వెళ్తున్నాం. వారు ఒక సింహం ఇప్పుడు ఒక 3 నెలల తర్వాత బయటకెళ్తే ఇట్ట కాంగ్రెస్ వాళ్ళకు భయం ఉడుతున్నది. వాస్తవానికి మన కరీంనగర్ జిల్లా లోపల గెలుపు ఖాయమైపోయింది వినోద్ అన్నది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలోనే అప్పుడు బండి సంజయ్ చేసి వాగ్దానాలు చేసి మా మల్యాల మండలానికి ఉరగబెట్టింది లేదు, విలేజ్ లకు ఉరగబెట్టింది ఏమి లేదు. అందువల్ల ఇప్పుడు వినోదాన్ని గెలిపించుకొని పార్లమెంట్కి పంపుతాం. మా బాధలు, మా సమస్యలు, తెలంగాణ వాదం గురించి తెలుసుకోవాలంటే ఇట్లా ఒక వినోదాన్ని సామాన్య కార్యకర్త నుంచి వెళ్ళి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారని చెప్పి ఆసక్తితో ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. అందుకే కథనవేరికి వందలాదిగా మందిగా తరలి వెళ్తున్నాం. జై తెలంగాణ! ఇదే మొత్తంగా ఒక్క ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు బీఆర్ సైడ్ మనం చూసాం. 3 నెలల పాలనలోనే మనం గమనిస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధినేత మరి కాసేపట్లో మరొక గంటలో ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూనే బీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందో కూడా స్పష్టంగా వివరించబోతున్నారు. ఎంపీగా వినోద్ కుమార్ ను మరొకసారి మేము చూస్తాం, గెలిపించుకుంటామని కరాఖండిగా బీఆర్ఎస్ శ్రేణులు అలాగే ఈ చొప్పదండి నియోజకవర్గ వాసులైతే చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సందీప్.